గ్రంథ సమీక్ష కాన్వర్సేషన్స్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్. ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత మరి బోధకులు అయిన నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు 1995లో ప్రచురించిన కాన్వర్సేషన్స్ విత్ గాడ్ అన్ అన్కామన్ డయలాగ్ గ్రంథం ప్రచురణ రంగంలోనే పెను సంచలనంగా మారింది. నీలో డొనాల్డ్ వాల్ష్ గారి నిజజీవిత అనుభవాలతో రూపొందించబడిన ఈ గ్రంథం దాదాపు 137 వారాల పాటు న్యూయార్క్ టైమ్స్ యొక్క బెస్ట్ సెల్లర్స్ జాబితాలో నిలిచింది. తన జీవితంలో సంభవించిన అనేక సంఘటనలతో కృంగిపోయిన వాల్ష్ చివరికి నైరాశ్యంలో కూరుకుని పోతాడు. ఈ సందర్భంలో అతడికి తన జీవితాన్ని అలా చిందరవందర చేసిన దేవుడిపై చాలా కోపం వచ్చి, ఎందుకు నా జీవితం సాఫీగా సాగడం లేదు అంటూ తనలో తాను గట్టిగా ప్రశ్నించుకుని తన మనస్సులోంచి వస్తోన్న ప్రశ్నలన్నింటినీ కాగితంపై వ్రాయడం మొదలుపెట్టాడు. అలా అతడు వ్రాస్తున్న క్రమంలో అతడి భుజంపై వెనుకనుంచి మెల్లని గొంతుక, ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు కావాలా లేక ఊరికే నీ కోపాన్ని బయటపెట్టడానికి ఈ ప్రశ్నలు వ్రాయిస్తున్నానా అని వినిపించింది. ఆశ్చర్యపోయిన వాల్స్ వెనుకకు తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. కాని తనలోంచి వస్తోన్న ప్రశ్నల పరంపరకు సమాధానాలను తన ప్రమేయం లేకుండానే తన చేతిలో ఆటో రేటింగ్ కాగితాలపై వ్రాయడం అతనిని ఆశ్చర్యపరచింది. ఈ క్రమంలోనే అమెరికన్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ లారా కింగ్ అడిగిన దేవుడిని మీరు ఎలా కలుస్తారు అన్న ప్రశ్నకు జవాబుగా వాల్ష్ ఈ సమాచారాన్ని ఇతరులకు అందించడం ద్వారా నేను దైవంతో కలుస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఇలా జీవితం గురించి, బాధలను గురించి, ఆనందం గురించి మరి దైవం గురించి వాల్ష్ అడిగిన ప్రశ్నలకు పొందిన సమాధానాలు. దేవుడు అంటే ఎక్కడో మనకు అందుబాటులో లేని శక్తిలా కాకుండా ఎల్లప్పుడూ మనకు సన్నిహితంగా ఉంటూ సమస్త మానవ జాతిని ప్రేమగా స్వీయ సాక్షాత్కారం మరి ఏకత్వం వైపుగా నడిపించే స్నేహితుడు అని తెలియజేస్తాయి. ఈ గ్రంథంలోని ముఖ్యమైన అంశాలు: 1. దేవుడు అంటే షరతులు లేని ప్రేమకు ప్రతిరూపం. దేవుడు ఎప్పుడూ ఎవ్వరి పట్ల తీర్పులు చెప్పడు, ఎవ్వరినీ శిక్షించడు మరి ఎవ్వరినీ ఖండించడు. పైగా పరిశుద్ధమైన శక్తి, ప్రేమ మరి సహానుభూతిని కలిగి ఉంటూ ప్రతిక్షణం మానవజాతి పరిణితి చెందడానికి మరి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని పోవడానికి తన సహకారం అందిస్తూ ఉంటాడు. 2. జీవితం యొక్క గమ్యం పరిణామమే. మనం దేవుడిని సంతోషపరచడానికో లేక దేవుడిని భజించడానికో కాకుండా మనలోని అత్యున్నతమైన కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి ఉన్నాం. జీవితం అనే ప్రక్రియలో మనకు ఎదురయ్యే ఎంపికలను సృజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ మన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికే మనం ఇక్కడ ఉన్నాం. 3. ఆలోచనలే వాస్తవాన్ని సృష్టిస్తాయి. మనం ఏం ఆలోచించినా, ఏం నమ్మినా మరి ఏది ఆశించినా అది మన అనుభవంలోకి వాస్తవీకరించబడుతుంది. కనుక చైతన్యపు ఎరుకతో కూడిన ఆలోచనల వల్లనే మన జీవితం పరమార్థంతో కూడిన ఆనందం దిశగా సాగుతుంది. 4. భయం లేదా ప్రేమ అన్నవి మన ఎంపికలు మాత్రమే. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మరి మనం చేసుకునే ఎంపికలు అన్నవి సాధారణంగా ఎడబాటు, లేమి లేదా మనుగడ మూలాలుగా ఉన్న భయంతో కానీ లేదా సమృద్ధి, కలుపుగోలు, పూర్ణత్వం మూలాలుగా ఉన్న ప్రేమతో కానీ నిండి ఉంటాయి. వీటిలో ప్రేమతో నిండిన ఎంపికలు మాత్రమే ఆత్మీయత స్వేచ్ఛ దిశగా సాగుతూ మనల్ని దైవత్వంతో అనుసంధానం చేస్తాయి. 5. ఇక్కడ తప్పొప్పులు అన్నవి లేవు. ఈ భూమి మీద నైతికత అన్నది భగవంతుడిచే నిర్ణయించబడలేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ తన ఎదుగుదలను మరి ఇతరులతో ఉన్న విశ్వగత సామరస్యతను ఆధారంగా చేసుకునే ఎంపికలపైనే నైతికత అన్నది ఆధారపడి ఉంటుంది. వీటిలో సత్యపూర్వకమైన ప్రేమతో నిండిన ఎంపికలే ఆత్మ ఎదుగుదలకు సోపానాలుగా నిలుస్తాయి. 6. మతం అన్నది దైవత్వాన్ని నిరోధిస్తుంది. నిర్దిష్ట సిద్ధాంతాలు, ఆరాధనా పద్ధతులు, పవిత్ర గ్రంథాలు మరి నియమబద్ధమైన పూజారులతో కూడిన సంస్థాగత మతాలు మనిషిలో భయాన్ని, వేర్పాటువాదాన్ని మరి మూఢనమ్మకాలను నింపుతాయి. కనుక మతాలు అన్నవి ఆధ్యాత్మికతకు గీటురాళ్లు కావు. నిజమైన ఆధ్యాత్మికత అన్నది పూర్తి వ్యక్తిగతమైనది. అది మౌనం, అంతరంగ సంభాషణ మరి అనుభవాల ద్వారా భగవంతునితో మనల్ని నేరుగా కలిపి ఉంచుతుంది. 7. సమస్యలు అన్నవి అవకాశాలు మాత్రమే. జీవితంలో సమస్యలు మరి సవాళ్లు సర్వసాధారణం.
లుగా తీసుకుంటే అవి మన ఆత్మ ఎదుగుదలను క్షీణింపజేస్తాయి. వాటిని మనం శిక్షణలా తీసుకుంటే అవి మన ఆత్మ ఎదుగుదలకు స్ఫూర్తిదాయకం అవుతాయి. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కూడా దానిని నిలకడగా ఎదుర్కొన్నప్పుడు అది మనకే తెలియకుండా మనలో నిక్షిప్తం అయి ఉన్న మన స్వీయ సామర్థ్యాలను మరి స్వీయ నైపుణ్యాలను వెలికి తెచ్చే గొప్ప అవకాశంగా మనం తెలుసుకుంటాం. 8 మరణం అన్నది అంతం కాదు. మరణం అన్నది ఈ మహాసృష్టిలో మన ఉనికి యొక్క ఇంకొక తలంలోకి పరివర్తన చెందడానికి ఆత్మ చేసే ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే. ఈ ప్రయాణంలో ఆత్మకు ప్రతిక్షణం పరిణామమే ఉంటుంది, కానీ పాపాలు మరి నరకాలు అన్నవి ఎక్కడా ఉండవు. 9 ఆనందమే మన అత్యంత సహజస్థితి. మనం ఇక్కడ ఆనందంగా, సృజనాత్మకంగా మరి స్వేచ్ఛగా జీవించడానికే జన్మ తీసుకున్నాం. అదే మన ఆత్మ యొక్క అత్యంత సహజ స్థితి. అందుకే ఆత్మస్వరూపులమైన మనం ఈ సత్యాన్ని ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకున్నప్పుడు మన జీవితం అప్రయత్నంగానే ఆనందంతో మరి సంపూర్ణ స్వేచ్ఛతో నిండిపోతుంది. 10 భగవంతుడు మనతో ఎప్పుడూ విడివడిలేడు. భగవంతుడు మనం బాహ్య పూజలు చేసి పిలవడానికి బయట ఎక్కడో లేడు. మనలోనే, మనతోనే మనలాగే ఉన్నాడు. అందుకే భగవంతుడితో ఎడబాటు అన్న పదాన్ని ఒక మాయగా గుర్తించి ఆ మాయలోంచి బయటపడడమే మానవజాతి యొక్క తక్షణ కర్తవ్యం. ఇలా ప్రేమ మరి దైవత్వంతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా పరివర్తన చెందగలిగే అద్భుతమైన సందేశాలతో నిండిన నీల్ డొనాల్డ్ వాల్ష్ గారి కాన్వర్సేషన్స్ విత్ గాడ్ అండ్ అన్కామన్ డయలాగ్ గ్రంథాలు అమెజాన్ ద్వారా ఆన్లైన్లో మరి ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి.